స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ భువనగిరికి దగ్గరలో హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్లు ఉంటుంది. మన హైదరాబాద్కి దగ్గరలోనే కాదు మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం ఇక్కడికి వెళ్ళాలంటే ఒకవేళ మనం ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటే మనకి హైదరాబాద్ నుంచి అయితే చాలా బస్సులు ఉన్నాయి. జనగాం బస్సు కానీ హనుమకొండ బస్సెస్ కానీ మనకి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని ఈ టెంపుల్ దగ్గరికి అయితే రావచ్చు. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఈ స్వర్ణగిరి టెంపుల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కరెక్ట్గా మనం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి రాగానే మనకు అక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని అంటే ఎగ్జాక్ట్గా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే ఎంట్రన్స్ ఉంటుంది. మనం లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా కొంచెం ఎత్తు ఉండే, ఆ ఎత్తు ఎక్కగానే చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తం మట్టి రోడ్ ఉంది. ఈ టెంపుల్ 22 ఎకరాల్లో కట్టడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ దాదాపు 8 సంవత్సరాలు అయితే పట్టింది కట్టడానికి. పార్కింగ్ అయితే మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. అండ్ ఎలాంటి టికెట్ కూడా లేదు మనకి. 4 వీలర్ 2 వీలర్కి అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫ్రీ అయి ఉంది. ఈ టెంపుల్ని కట్టించింది మానేపల్లి జ్యువెలరీస్ గ్రూప్స్ అయిన మానేపల్లి మురళీకృష్ణ, గోపికృష్ణ అండ్ చైర్మన్ ఆఫ్ మానేపల్లి రామారావు గారు. చాలామందికి అయితే ఈ టెంపుల్ గురించి అయితే ఇంకా సరిగ్గా తెలీదు. మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న ఒక మంచి టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి March 6th అయితే ఓపెన్ చేశారు. బైక్ పార్క్ చేసిన తర్వాత కొద్దిగా ముందు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడనే స్టార్టింగ్లో స్వామివారి పెద్ద పెద్ద పాదాలు అయితే కనిపిస్తుంటాయి. సో చాలామంది ఇక్కడనే అందరు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. అక్కడ నుంచి అయితే మనకి మెట్లయితే ఉంటాయి. సేమ్ తిరుపతి మెట్లు ఎక్కినట్టే అనిపిస్తుంది మనకైతే. సో ఈ మెట్లు వచ్చేసి మొత్తం 108 మెట్లయితే ఉంటాయి. ప్రస్తుతం లోపల దర్శనం చేసుకోవడానికైతే మనకి ఎలాంటి టికెట్ అయితే లేదు. అందరూ ఒకే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మెయిన్ గర్భగుడిలో అయితే వీడియో అయితే తీసుకొని ఇవ్వట్లేదు, కానీ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి ఒక రథం పైన మనకి దర్శనం అయితే ఇస్తుంటాడు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి చాలా పెద్ద గంట, జయ గంట మండపం. ఈ గంట మనం కూడా కొట్టొచ్చు. లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో నేను కూడా లైన్లో నిల్చొని గంట కొట్టిన. చాలా హెవీగా ఉండే. పుష్కర్నే కానీ ఇంకా దాంట్లో వాటర్ అయితే ఏం ఫీల్ చేయలేదు. కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. సో అది ఇంకెప్పుడు నింపుతారో ఏమో కానీ చూడడానికి చాలా బాగుంది. ఇంకా వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, దీంట్లోనే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. దాంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి తిరుపతిలో ఎట్లయితే పెడతారో అన్నప్రసాదం, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. ఒకేసారి 100 మందికి పైనే ఇక్కడ కూర్చొని తినొచ్చు. మెయిన్గా లైటింగ్తో అయితే అద్దర కొట్టేసినారు. లోపల కానీ బయట కానీ మానేపల్లి జ్యువెలరీస్లో పెట్టినట్టే పెట్టేసినారు మొత్తం. ఇక్కడ మనకి ప్రసాదంగా లడ్డు అండ్ వడ కూడా ఉంటాయి. ఈచ్ లడ్డు వచ్చేసి 50 రూపీస్ అండ్ ఈచ్ వడ వచ్చేసి 50 రూపీస్. రెండు కలిపి ఒక ఇలా బాక్స్లో ఇస్తారు. ఇది మహాప్రసాదం అంట. దీనికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరైతే తొందరపడి ఇప్పుడే టెంపుల్కి అయితే రాకండి. ఒక 1 మంత్ తర్వాతనైతే ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. అండ్ కోనేరులో కూడా ఇంకా వాటర్ అయితే ఏం ఫీల్ చేయలేదు. సో ఒక 90% అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇంకొక 10% వర్క్ అయితే ఉంది ఇంకా దీంట్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తెలుసు కదా ఏం చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.